బేతేలులో యాకోబు కన్న కల గురించి, దాని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ కథంతా యాకోబు అనే ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. రాత్రికి ఎక్కడో ఆరుబయట ఒక రాయిని తలగడగా పెట్టుకుని పడుకున్నాడు. కాని ఆ రాత్రి అతను కన్న కల, అది మామూలు కల కాదు, అతని జీవితాన్నే మార్చేసింది. మొదటిది, ఆ కల ఎంత అద్భుతంగా ఉందంటే, యాకోబు భూమి నుంచి నేరుగా ఆకాశానికి అంటే స్వర్గానికి వెళ్తున్న ఒక పెద్ద నిచ్చెన చూశాడు. దానిమీద దేవదూతలు పైకి కిందకి వెళ్తున్నారు. అంటే భూమికి దేవుడికి మధ్య ఒక కనెక్షన్ అన్నమాట. మరి ఆ నిచ్చెన పైనుంచి ఎవరు మాట్లాడారో తెలుసా? స్వయంగా దేవుడే. రెండవది, దేవుడిచ్చిన మాట. ఇదేదో చిన్న హామీ కాదు. దేవుడు తనని అబ్రహాము, ఇస్సాకుల దేవుడిగా పరిచయం చేసుకుని యాకోబుకు ఒక పెద్ద వాగ్దానం చేశాడు. అతను పడుకున్న ఆ నేలనే తనకి, తన సంతానానికి ఇస్తానని చెప్పాడు. అన్నింటికన్నా ముఖ్యంగా, నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను అని భరోసా ఇచ్చాడు. ఒంటరిగా ఉన్న యాకోబుకి ఇంతకంటే ఏం కావాలి? ఇక చివరిగా యాకోబు స్పందన. ఒక్కసారి ఆలోచించండి. మీరు పడుకున్న చోటే స్వర్గానికి దారి అని తెలిస్తే ఎలా ఉంటుంది? యాకోబుకి ఒకేసారి భయం, ఆశ్చర్యం కలిగాయి. వెంటనే తను తలగడగా పెట్టుకున్న రాయిని తీసి దాన్ని ఒక గుర్తుగా నిలబెట్టాడు. ఆ ప్లేస్కి బేతేలు అని పేరు పెట్టాడు. అంటే దేవుని ఇల్లు అనర్థం. ఆ క్షణంలో అతని భయమంతా విశ్వాసంగా మారిపోయింది. అందుకే యాకోబు కన్నది ఒక సాధారణ కలలా అనిపించినా, అది దేవుడిచ్చిన మాటతో ఒక జాతి భవిష్యత్తుకే పునాది వేసింది.